లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ పై కోర్టును ఆశ్రయించనున్నారు కవిత. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 20న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. అయితే త్వరగా విచారణ జరపాలని కవిత కోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం. మెరిట్ ఆధారంగా తమ వాదనలు వినాలని కోరుతూ ఇవాళే కోర్టులో అప్లికేషన్ దాఖలు చేయనున్నారు కవిత తరపు న్యాయవాదులు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ పై కోర్టును ఆశ్రయించనున్నారు కవిత. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 20న విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే త్వరగా విచారణ జరపాలని కవిత కోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం. మెరిట్ ఆధారంగా తమ వాదనలు వినాలని కోరుతూ ఇవాళే కోర్టులో అప్లికేషన్ దాఖలు చేయనున్నారు కవిత తరపు న్యాయవాదులు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ పై కోర్టును ఆశ్రయించనున్నారు కవిత. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 20న విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. త్వరగా విచారణ జరపాలని కవిత కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. ఇక మెరిట్ ఆధారంగా తమ వాదనలు వినాలని కోరుతూ ఇవాళే కోర్టులో అప్లికేషన్ దాఖలు చేయనున్నారు కవిత తరపు న్యాయవాదులు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం, మెరిట్ ఆధారంగా కవిత కేసును త్వరగా విచారించే అవకాశం ఉందా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఈరోజు మధ్యంతర బెయిల్ పిటిషన్ను ప్రత్యేక కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై త్వరగా వాదనలు వినాలని చెప్పేసి ఈరోజు అప్లికేషన్ అనేది కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. యాక్చువల్గా రెగ్యులర్ బెయిల్ పైన వాదనలన్నిటి కూడా ఈ నెల 20వ తారీఖున వింటామని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేసింది. కానీ రేపటితోటి జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ముగుస్తుంది కాబట్టి ఈలోపే రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనల కోసం అప్లికేషన్ అనేది కూడా మూవ్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు మధ్యాహ్నం దీనిపైన విచారణ అనేది కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ దీనిపైన కోర్టు కనుక నిర్ణయం తీసుకొని త్వరగా విచారిస్తామంటే మాత్రం ఈ నెల 20వ తారీఖున కాకుండా కోర్టు సూచించిన తేదీ మేరకు విచారణ అనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా రెగ్యులర్గా ఏదైతే 20వ తారీఖే దీనిపైన వాదనలు వింటామని చెప్పేసి కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీని మరింతగా పొడిగిస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 20వ తారీఖు వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీని పొడిగించే అవకాశం ఉంది. సాధారణంగా గతంలో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా విధించారు. ఆ తర్వాత ఈసారి మరోసారి 14 రోజుల పాటు కస్టడీ అనేది కూడా విధించే అవకాశం ఉంది. అంటే దాదాపు 23వ తారీఖు వరకు కవితను జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు. 20వ తారీఖున రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై వాదనలు వింటారు. ఒకవేళ అదే రోజు తీర్పు అనేది కూడా వెలువరించడానికి ఆస్కారం అనేది కూడా ఉంటుంది. 1-2 రోజుల తర్వాత దీనిపైన తీర్పు అనేది కూడా వెలువరించడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. బహుశా 23వ తారీఖు వరకు కూడా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పు అనేది కూడా వెలువరిస్తారు. అంటే అది షెడ్యూల్ ప్రకారం కనుక జరిగితే మాత్రం, ముందుగానే విచారణ చేపడితే మాత్రం దీనిపై త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఏంటి కూడా ఉంటాయి. వన్స్ కింది కోర్టు కనుక రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కనుక తిరస్కరించినట్లయితే అప్పుడు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉంటాయి. హైకోర్టులో కూడా చుక్కెదురైతే మాత్రం అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. సంజయ్ సింగ్ కూడా కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కింది కోర్టు తిరస్కరించడం జరిగింది. అప్పుడు ఆయన హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు కూడా తిరస్కరించడం జరిగింది. అప్పుడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ అనేది కూడా మంజూరు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే మనీష్ సిసోడియా మాత్రం ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అతను మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు వేశాడు, సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయినప్పటికీ కూడా అతనికి బెయిల్ అనేది కూడా లభించలేదు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో మనీష్ సిసోడియాను కీలక సూత్రధారిగా భావిస్తున్నారు కాబట్టి ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించడం అనేది కూడా కష్టంగా ఉంది. అయితే కవితను కూడా అదేవిధంగా ఇందులో ప్రస్తావించడం అనేది కూడా జరిగింది. దీనికి సంబంధించి కవిత ఇప్పటివరకు కవితను విచారణ జరిపిన విషయం, కవిత నుంచి రాబట్టిన విషయాలు, అదేవిధంగా ఎవరెవరైతే సౌత్ లాబీలో కీలక పాత్ర పోషిస్తున్నారో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు, దాంతోపాటుగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను డిస్ట్రాయ్ చేశారని కవితపై వచ్చిన ఆరోపణలు, వీటన్నింటినీ కూడా కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన కూడా త్వరగా విచారణ అనేది కూడా చేపడతారా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ త్వరగా విచారణ చేపట్టినా కూడా ఊరట అనేది ఎంతవరకు లభిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. వంశీ.
థ్యాంక్ యూ శిరీష్.